సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండనుంది. అమెరికాలో 6 రోజుల పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన అంశాలను వారికి వివరించనున్నారు. మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్తో సరిహద్దుగా నిర్ణయించి నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీకి ఇరువైపులా పలు భారీ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు ఎన్ఓసీల కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్నాయని, ఆ జిల్లాల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రికార్డులను తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని విమర్శించారు. గ్రీవెన్స్ లో 90% ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్టతకు సంబంధించి సామర్థ్య పరీక్షల ఫలితాలు వచ్చాకే ప్రణాళికతో ముందుకు సాగాలని ఐఐటీ నిపుణుల బృందాలు సిఆర్డీఏకు సూచించాయి. ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని తెలిపాయి. 2వ రోజు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణాలను పరిశీలించారు. జల్ జీవన్ మిషన్ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటి వరకు వ్యయమైన 4,000 కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు నీటి సరఫరా ప్లాంట్ నుంచి ఇంటి కుళాయి వరకు ప్రతి దశలో నిపుణులతో తనిఖీలు చేయించాలని పేర్కొన్నారు.